ఒక హీరో కోసం అలా చేస్తారంటారా ఈ రోజుల్లో? ఖచ్చితంగా చేస్తారన్న. మొన్ననే కదా చూసాము వారణాసి ఈవెంట్ లో 2000 చలాన్ పడితే మహేష్ బాబుది ఫైన్ కట్టారు. ఇందులో అమౌంట్ పెద్దదేమో కానీ 2000 అయినా కూడా మా లాంటి వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ అన్న. 2000 అంటే మాటలా మాకు? ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి 400 సినిమాకి ఆలోచించి ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీని తీసుకొని థియేటర్కి వెళ్ళడానికి ఆలోచించే రోజులన్నా 2000 కట్టాడు పాపం ఆయన ఎవడో వీరాభిమాని. ఖచ్చితంగా అన్న అదే చెప్తున్నా. సిచ్యువేషన్ వస్తే కట్టలు తెంచుకుంటాం అభిమానం కోసం. కట్టలు తెంచుకొని వెళ్ళిపోతాం. 1,00,000 మంది వెళ్ళారన్న వారణాసి ఈవెంట్కి. 1,00,000 మంది ఎలా వెళ్తారన్న మాటల? అంతమంది జనాలు ఉంటారని తెలిసి కూడా మళ్ళా అదే అభిమానం అంటే మరి. అది కూడా 4-5 కిలోమీటర్లు అన్న. 4-5 కాదన్న, 8 నుండి 10. నేను వెళ్ళా 8 నుండి 10 కిలోమీటర్లు. అక్కడెక్కడో మూలకి కారు పెట్టాం మేము, అక్కడెక్కడో మూలకి. మళ్ళీ వివిఐపి పాసులు, రెడ్ పాస్పోర్ట్లు మావి. ముందు సీట్లలో కూర్చునేవే బాగానే దొరికాయి, అంత బాగానే ఉంది. వద్దురా అంటున్నా కూడా నేను తీసుకెళ్ళాను. పడిపోయి నాకు ఆ రోజు మా ఫ్రెండ్స్ చేతుల్లో. 8 కిలోమీటర్లు ఎవరు నడుపుతాడన్న బాబు? జిమ్లో కూడా అంత వర్కౌట్ కాలేదన్న మాకు. జిమ్ముల్లో కూడా కాదు, క్రికెట్ ఆడినా కూడా కాదు. అబ్బో మా దారుణంగా ఉండే. 10,000 స్టెప్స్ అయిపోయినట్టే 8 కిలోమీటర్లు అంటే. 10,000 కాదన్న బాబు, 30,000 చూపించింది. మీకు ఫోన్ తీసుకుని హిస్టరీలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడే. 30,000 అడుగులు, లిటరల్లీ 30,000 అడుగులు అన్న బాబు దండం. అంతలా నేను ఎప్పుడు అలా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా నడవలేదన్న 30,000 అడుగులు. మా మహేష్ బాబు కోసం నడిచాను. మహేష్ బాబు గారు మీరు చూడాలి. ఇది అభిమానం అంటే. బట్ యా, జోక్స్ అపార్ట్, ప్రతి హీరో ప్రతి అభిమాని కూడా సినిమా నుంచి ఎంతో కొంచెం మంచి నేర్చుకుంటారు. ఆ మంచి ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమైపోద్ది. రావు రమేష్ గారు హ్యాట్స్ ఆఫ్, మళ్ళీ 100% డెలివరీ చేశారు మీరు ఒక ఫాదర్ రోల్లో. అలానే భాగ్యశ్రీ బోర్సే గారు కాంతా సినిమా తర్వాత ఎందుకు మళ్ళీ గ్లామరస్ రోల్ అనుకున్నాను, బట్ ఆవిడకి కూడా యాక్టింగ్ స్కోప్ బాగా దొరికింది. ప్రీ క్లైమాక్స్లో కూడా ఆవిడకి రామ్కి మధ్య కన్వర్జేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.